లోకేష్కి వెళ్తే బాగుంటుంది. లోకేష్ గారికి ఎందుకు ఓటేయాలంటే అందరూ సంక్షేమ పథకాలు మరి ఇంటికి వచ్చేసేసి ఇస్తున్నారని చెప్పి అన్నారు. ఇంటికి వచ్చి ఇచ్చేసినా ఏమీ లేదు. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాను జగన్ నిదానంగా చేస్తాను అని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిదానంగా ఏమీ లేదు. నిదానంగా పెంచుకుంటూ వచ్చాడు. ఏది మందు వ్యవహారం పెంచుకుంటూ వచ్చాడు అంతవరకు. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు ఇవాళ మామూలుగా 2 నెలలు 3 నెలలు మామూలుగానే వచ్చింది. తర్వాత ఇక అసలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చినాయండి. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర ధరల అసలు సుక్కలు చూపిస్తున్నారు మాకు. మేనమామలు కాదు, మేనిఫెస్టో కింద తొక్కేశారు. అడుగులు చెప్పు కింద పెట్టుకున్నాడు. అండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. ఏమి ఇచ్చాడు? సంక్షేమ పథకాలు 100 రూపాయలు ఇస్తున్నాడు, 1000 రూపాయలు కట్ చేసేసుకుంటున్నాడు. ఇప్పుడు అమ్మఒడి అంటున్నాడు. అమ్మఒడి వేసేసి 1000 రూపాయలు 15,000 ఎత్తున్నాడు. 15,000 ఎత్తున్నాడండి. 15,000 వేసి నాన్నఒడిలో నుంచి వేసేసి అవి మొత్తం 20,000 లాక్కుంటున్నాడు. అది చివరిగా చెప్పండి, జగన్ వల్ల రాష్ట్ర అభివృద్ధి జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. అసలు ఆ మహానుభావుడు మళ్ళీ వస్తే మేము చెప్ప తీసుకొని ఏది బొచ్చుకోడు లేదు, ఏడన్నా ఇస్త్రాకు ఏరేసినట్టు చూడు, అవి ఏరుకొని దాంట్లో ఎవరన్నా మీ బోటోళ్ళు పెడితే మేము తినాలి. అవి కూడా మీ బోటోళ్ళు పెట్టరేమో. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే మొండమోపికి పట్టుచీర కట్టినట్టు ఉంది. ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఏదో నేను గెలిచేస్తానని. ఆయన బస్సు యాత్ర చేసినప్పుడే కనీసం 50 మంది కూడా ఉండట్లే వెనకాల. మనం అంటున్న మాట కాదు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే ఫోటోలు తీసి వాట్సాప్లో పెడుతున్నారు అండి. మరి అది కూడా ఆయన గ్రహించి అలాంటి విషయాలు చూసుకొని ఆ ఊగదంపుడి మాటలు మానేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చాడండి సంక్షేమ పథకాలు? చెప్పండి. సంక్షేమ పథకాలు అనేది ఎవరికి ఇచ్చారు? ఎవరికి సంక్షేమ పథకాలు అందలా. వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నాయకులకి అందాయి, కానీ సామాన్య కార్యకర్తలకి ఏమందినాయి? ఏమండి 18,500 ఈ సంవత్సరమే పెట్టుకున్నాం మేము. ఏది 40 సంవత్సరాలు నేను ఆడవాళ్ళు, కానీ ఏదో బటన్ నొక్కాను అన్నాడు. ఏది ఇంత మడిగి ఆ డబ్బులు పడలేదు, చేయలేదు. నానా బాధలు పడ్డాం. ఇంటి పుట్టింటోళ్ళ పేరు అది ఇదే అని తెమ్మని చెప్పి అన్నాడు. గత సంవత్సరం పోయింది. ఈ సంవత్సరం ఏదో బాధపడి అన్నీ తెచ్చి పెట్టుకుంటే కూడా రాలా. మాకు ఏ సంక్షేమ పథకాలు మాకేం అందలేదండి. మరి అందిందని మేము ఎలా చెప్తాం? బాగా రేట్లు. కరెంటు ఛార్జీ ఏంటంటే నాకు ఎప్పుడు వచ్చేది 2 ట్యూబ్ లైట్లు, ఒక ఫ్యాను. నాకు వచ్చేది ఎంత? 225, 220, హైస్ట్ వస్తే 250 లోపు వచ్చేది. ఈరోజు 730 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది నాకు. నాది కొండ ప్రాంతం. రేట్ల నిత్యావసర రేట్ల బేపచ్చగా పెరిగిపోయినాయి. అద్దు ఆపు ఏం లేదు, అడిగేవాళ్ళు లేడు. రైస్ మిల్లర్స్ని ఇదివరకు ఒకప్పుడు ఒకనొక టైంలో గవర్నమెంట్ టైంలో భయపడేవారు. అమ్మో రేట్లు పెరుగుతుంటే విజిలెన్స్ దాడి, ఆ దాడి ఈ దాడి పడి రేట్లు తగ్గించేవారు. ఇప్పుడు ఏమీ లేదు, అంత ఫ్రీడమ్ అయిపోయింది. అడిగేవాడు నాదుడు లేడు, ఎవరూ పట్టించుకోవట్లా. రేట్లు బీభత్సంగా పెరిగాయి. నూనె ప్యాకెట్ ఏంటండి అంత రేటు? బియ్యం ఏంటండి 70 రూపాయలు బియ్యం? సామాన్యుడు తింటారా? చెప్పండి. సన్న బియ్యం అన్నాడు, ఏం సన్న బియ్యం ఇచ్చాడండి? ఏమీ లేదు. నేను ఆటో ఆపరేషన్ చేయించుకున్నా. 3 స్టెంట్లు పడ్డా. నేను సచివాలయం చుట్టూ తిరిగాను. నాకు ఏదైనా ఆధారం కల్పించండి, నేను ఆటో డ్రైవర్ని, ఆటో వేయొద్దన్నారు. నాకు 3 స్టెంట్లు పడ్డాయి, చచ్చి బతికా నేను. ఆరోగ్యశ్రీ మీదే చేశారండి, చేశారు. కానీ కనీసం నాకు ఒక ఆధారం కూడా ఏమీ లేదు అండి. నెలకి ఏదైనా ఏ పని చేయలేను, బరువు పని ఏమి చేయలేను, ఏది చెందలేను. నాకు ఏదైనా ఒక ఆధారం చూపెట్టమని సచివాలయం చుట్టూ తిరిగా. మీకు లేదు అన్నారు. అదండి.